గేట్వే ఆఫ్ హైదరాబాద్ కడతారట, ఫ్యూచర్ సిటీ కడతారట. నేను అడుగుతా ఉన్నా, సైబరాబాద్ ఎన్ని రోజులు అయిందన్న నిర్మాణం కావడానికి? జనార్దన్ రెడ్డి గారు ఆయన అన్నట్టుగానే జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన, తర్వాత ఆ రౌండ్ బిల్డింగు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేటీఆర్ గారు 3 లక్షల ఉద్యోగాలను కాస్త ఆయన 10 లక్షల ఉద్యోగాలకు తీసుకెళ్లటము, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెంచడము, ఇవన్నీ జరిగినటువంటి ఒక తరుణంలో దాదాపు 25-30 సంవత్సరాలు పట్టింది సైబరాబాద్ టు బి కాల్డ్ ఎస్ సైబరాబాద్ టుడే. సో కాల్డ్ హైటెక్ సిటీ మాదాపూర్ను సైబరాబాద్గా తీర్చిదిద్దబడటానికి దాదాపు 20-30 ఏళ్ళు పట్టింది. సొల్లు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఏ సిటీ కడతా అని. ఎన్నేళ్ళు కావాలా? అన్నేళ్ళు తెలంగాణ ఎండిపోవాలన్నా, హైదరాబాద్ సర్వనాశనం కావాలన్నా, రియల్ ఎస్టేట్ సెక్టర్ నాశనం కావాలన్నా, నువ్వు ఎవరైనా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పాలసీ మేకర్స్తో ఎప్పుడన్నా ఒక పద్ధతి ప్రకారంగా కూర్చొని చర్చ చేసినావు రేవంత్ రెడ్డి? యు నెవర్ డిడ్. నువ్వు చేసినట్టయితే జిహెచ్ఎంసీలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఇవాళ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని ప్రతి స్క్వేర్ ఫీట్ మీద ప్రతి బిల్డర్ దగ్గర వాళ్ళ ముక్కు వెండి, వాళ్ళ మెడలు వంచి హైడ్రాను అడ్డంగా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలకు నోటీసులు ఇస్తూ ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న వారిని దేశ ప్రధానమంత్రి ఇవాళ కోడే కూసేటువంటి రీతిలో ఉండడానికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి, సమాధానం చెప్తావా? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ట్రాయల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ తెలంగాణ. మన దగ్గర అంటారు తెలంగాణలో బర్కత్ ఉంటుండే అంటారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బర్కత్ ఉంటుండే. నిర్మాణ రంగమే కాదు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు, సామాన్య ప్రజలకు కూడా బర్కత్ ఉంటుండే, డబ్బులు పుడుతుండే. ఈ దొర అడుగుపెట్టిండు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న కానించి ఎవరి చేతిలో డబ్బులు లేవు, నిర్మాణ రంగం సర్వనాశనం అయిపోయింది. మొత్తానికి మొత్తం ఎలైట్ సెక్టర్స్ అన్ని సర్వనాశనం కావడంతో ఇవాళ పిల్లల స్కూల్ ఫీజులకు డబ్బులు లేవు, ఆసుపత్రులకు పోవాలంటే డబ్బులు లేవు, చిన్న సన్న వ్యాపారస్తులన్నీ వాళ్ళ వ్యాపారాలన్నీ బంద్ చేసుకున్నట్టు ఎంఎస్ఎంఈ సెక్టర్ కొలాప్స్ అయిపోయింది. మళ్ళా ఏమన్నంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ భద్ర. నిన్నగా ప్రసంగంలో కూడా కేసీఆర్ గారు నువ్వు చంద్రబాబు నాయుడు పొగిడితే పొగిడినావు, మరి తర్వాత వచ్చినట్టుగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా దే కాంట్రిబ్యూటెడ్ దేర్ బెస్ట్ టు స్ట్రెంగ్తెన్ హైదరాబాద్. రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఫార్మా సెక్టర్ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, బిల్డ్ చేయడం కోసం అద్భుతంగా మాట్లాడి ప్రయత్నం చేసిండ్రు. ఒక మాట వాళ్ళను పొగడకపోయినా సరే మళ్ళీ వాళ్ళ మీద దుమ్మెత్తి పోసేట ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనివల్ల తెలంగాణకు, హైదరాబాద్కు, నిర్మాణ రంగానికి ఏం లాభం జరుగుతుందో ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పని గుండె మీద చేయి వేసుకొని పండుకున్నప్పుడు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ స్క్రిప్ట్ తీసుకోరు, ప్రింట్ తీసుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు మాట్లాడిన ప్రసంగాన్ని మీరే పడుకొని మంచిగా అన్నం తిని మంచిగా పడుకున్న తర్వాత బెడ్ మీద పడుకొని మీ ప్రసంగాన్ని మీరు వినండి. మీకు నిజంగానే వినసొంపుగా అనిపిస్తుందా? మీరు మాట్లాడినటువంటి ఒక ప్రసంగం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక నిర్మాణ రంగంలో ఉన్న పెట్టుబడిదారులకు ఏమైనా స్వాంతన కలిగిందా? దీనివల్ల తెలంగాణకు ఏమైనా ఉపయోగం వచ్చిందా, విశ్వాసం వచ్చిందా అని చెప్పని ఒకసారి గుండె మీద చేయబెట్టుకుని ఆత్మవిమర్శ చేసుకో రేవంత్ రెడ్డి గారు. యు ఆర్ అవర్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్. నీకు బాధ్యత ఉన్నది, ఈ రంగాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత ఉంది. బికాజ్ ఇట్ స్క్వేర్లీ ఇంపాక్ట్స్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ.